ప్రేమ అపురూపమైనది. స్త్రీ పురుషులలో సహజంగా కలిగేది ఆ ప్రేమ. కానీ ఆ ప్రేమను అపహాస్యం చేశారు ఇద్దరమ్మాయిలు. ప్రేమ ఆడమగకి మధ్య పుడుతుందా అని ప్రేమను కొత్తగా ట్రై చేశారు. ప్రకృతి విరుద్ధంగా ఆలోచించిందే కాక ఆ ప్రకృతి వణికిపోయేలా సహజీవనం కూడా చేశారు. అక్కడితో కూడా ఆగలేదు. లింగాన్ని కూడా మార్చుకొని ఏ లింగానికి పనికిరాక చివరికి ఓ పనికిమాలిన పని చేసేసి చెత్త ప్రేమికులం అంటే మేమే అని సమాజానికి అంతకన్నా చెత్తగా తమ ప్రేమ కథను తెలియజేశారు. ఈమె పేరు నందిని. వయసు 26 ఏళ్లు. ఈమెది మదురై. అక్కడ ఉన్నత పాఠశాలలో 10th క్లాస్ వరకు చదువుకుంది. ఈమె చదువుకున్న స్కూల్లోనే పాండి మురుదేశ్వరి అనే యువతి కూడా చదువుకుంది. ఇద్దరు ఒకే స్కూల్లో చదవటంతో మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంటర్ నుండి వేరు వేరు చోట్ల చదువుకున్న వీరిద్దరూ తమ స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. ఎప్పుడు టచ్ లో ఉంటూ ఒకరి ఫీలింగ్స్ ని మరొకరు షేర్ చేసుకునేవారు. అయితే కొంతకాలానికి నందిని సాఫ్ట్వేర్ కోర్స్ చేయగా మురుదేశ్వరి ఎంకామ్ పూర్తి చేసింది. అప్పటికి కూడా ఇద్దరు మాట్లాడుకుంటూ స్నేహాన్ని కంటిన్యూ చేశారు. అయితే వీరిద్దరి చదువు పూర్తయి ఉద్యోగాల వేట మొదలు పెట్టేసరికి వీరిద్దరి ఫీలింగ్స్ కాస్త దారి తప్పాయి. ఇద్దరు అమ్మాయిలే అయినప్పటికీ ఇద్దరు ఒకరిపై మరొకరు ఇష్టాన్ని పెంచుకున్నారు. మరికొన్నాళ్ళకి తామిద్దరిది ప్రేమని తమకి తమే ఓ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అక్కడితో కూడా ఆగారా అంటే ఆగలేదు. ఇద్దరి చెత్త ప్రేమ కథను తమ తమ ఇళ్లలో అపూర్వమైన ప్రేమ కావ్యంగా చెప్పుకున్నారు. దీంతో నందిని ఇంట్లో పెద్ద గొడవ. కుదురుగా ఉద్యోగం చేసుకో, నీ అందానికి తగ్గ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామన్నారు. మరో పక్క మురుదేశ్వరి ఇంట్లో కూడా సేమ్ టు సేమ్. కానీ ఇద్దరు వీరి మాటలు విన్నట్లే నటిస్తూ సీక్రెట్ గా కాంటాక్ట్ లో ఉన్నారు. ఇద్దరు చెన్నైలో ఉద్యోగాలు చూసుకున్నారు. ముందు నందిని చెన్నైలోని పెరుంగుడిలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయింది. తర్వాత మురుదేశ్వరిని కూడా రికమెండ్ చేసి సేమ్ కంపెనీలో జాయిన్ చేయించింది. అప్పటి నుండి ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తూ తమ ప్రేమని సహజీవనం దాకా తీసుకువెళ్లారు. అయితే ఇక్కడే మురుదేశ్వరి, మనిద్దరం సమాజం దృష్టిలో ఆడవాళ్లం, సో మనిద్దరం ఇలా సహజీవనం చేస్తే ఈ పాపపు సమాజం మనల్ని పనికిమాలిన వారిగా జమకడుతుంది. పైగా ఇప్పటిదాకా మనిద్దరం రిలేషన్ ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం. ఇలా ఎక్కువ కాలం దాచలేం. అందుకే నేను మగాడిలా మారిపోతా, లింగ మార్పిడి చేయించుకుని మగాడిలా మారి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంది. దానికి నందిని కూడా ఒప్పుకుంది. ఆ ప్రకారమే మురుదేశ్వరి లింగాన్ని మార్చుకుని మగాడిలా మారింది. అప్పటి నుండి మురుదేశ్వరి అన్న తన పేరును కాస్త వెట్రిమారన్ గా మార్చుకుంది. అయితే కూతురు చేసిన పని తెలుసుకొని వెట్రిమారన్ పేరెంట్స్ మండిపడ్డారు. దిక్కుమాలిన పని చేసి మా పేరు పరువు తీసేవంటూ అతన్ని ఇంట్లో నుండి గెంటేశారు. అయినా వెట్రి అవన్నీ పట్టించుకోలేదు. ప్రియురాలే సర్వస్వం అనుకున్నాడు. నందిని చెన్నైలోని తన మేనమామ ఇంట్లో ఉండి జాబ్ చేస్తూ ఉండగా వెట్రిమారన్ ఓ గది అద్దెకు తీసుకుని జాబ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడి నుండే కథలో మరో మలుపు వచ్చింది. ఆ మలుపు వెట్రిమారన్ లింగాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఆ మలుపే నందిని చావుకు కారణమైంది. ఎప్పుడైతే వెట్రిమారన్ లింగాన్ని మార్చుకున్నాడో అప్పటి నుండి నందిని అతన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. కారణం నందిని తను పనిచేస్తున్న కంపెనీలో తన సహోద్యోగితో మళ్లీ ఫ్రెష్ గా ప్రేమలో పడింది. మగ స్పర్శ తెలిస్తే కానీ తను ఇంతకాలం ఎంత పెద్ద తప్పు చేసిందో ఆమెకు తెలియలేదు. అప్పటి నుండి తను చేసిన తప్పుకు రియలైజ్ అవటం స్టార్ట్ చేసింది. ప్రేమంటే ఆడామగ మధ్య పుడుతుందని తెలుసుకుంది. ఆ ప్రేమనే బాగుంటుందని మగాడికి దగ్గరయ్యాక ఆమెకు అర్థమైంది. అందుకే అప్పటి నుండి లింగాన్ని మార్చుకుని తన వెంట పడుతున్న వెట్రిని దూరం పెట్టింది. అయితే ఆ దూరాన్ని భరించలేకపోయాడు ప్రియుడు. నందిని మార్పుకి కారణం తెలుసుకోవాలనుకున్నాడు. ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉండటంతో ఆ పని పెద్ద కష్టమేం కాలేదు అతనికి. నందిని తన సహోద్యోగితో క్లోజ్ గా ఉంటుందని తెలుసుకుని వెంటనే ఆ విషయం గురించి ఆమెను నిలదీశాడు. దీంతో నందిని కూడా ఓపెన్ అయిపోయింది. నువ్వు నేను పెళ్లి చేసుకుంటే మనిద్దరికి లైఫ్ ఉండదని లైట్ తీసుకోమంది. ఆడమగ ప్రేమించుకుంటారని, అలా ప్రేమించుకుంటేనే అందం, అదే జీవితం అంది. కొద్దిగా లేట్ అయినా నేను ఆ విషయం తెలుసుకున్నా. ఇక నుండి ప్రేమ సహజీవనం అన్న మాట నా దగ్గర ఎత్తకు, మనిద్దరం మళ్ళీ ఫ్రెండ్స్ లా ఉందామని చెప్పింది. నందిని మాటలకి వెట్రిమారన్ కి ఫీజులు ఎగిరిపోయాయి. మరైతే నా లింగం సంగతి ఏంటని ప్రశ్నించాడు. ఇప్పుడు నేను ఆడకి మగకి కాకుండా పోయేలా చేశావంటూ ఆమె మీద అరిచాడు. కానీ నందిని మాత్రం తన మనసు మార్చుకోనని తేల్చి చెప్పింది. దీంతో అప్పటి నుండి వెట్రి నందినిపై పగ పెంచుకున్నాడు. తనని మోసం చేసిన నందినిని చంపేయాలనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా డిసెంబర్ 26న నందిని పుట్టినరోజు వచ్చింది. దాన్ని అవకాశంగా తీసుకుని నందిని చావుకు ముహూర్తం పెట్టాడు. నందిని తనతో రిలేషన్ లో బ్రేకప్ చెప్పినా వెట్రితో ఫ్రెండ్షిప్ ని మాత్రం వదులుకోలేదు. దీంతో వెట్రి ఓ ప్లాన్ వేశాడు. బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అని తనతో స్నేహంగా ఉంటున్న నందినికి చెప్పాడు. దానికి నందిని కూడా ఒప్పుకుంది. ఆ రోజంతా ఆమెతోనే స్పెండ్ చేసి ఆ తర్వాత నందినిని చంపేయాలనుకున్నాడు. ఆ ప్రాసెస్ లోనే నందినికి కొత్త డ్రెస్ కూడా కొనిచ్చాడు. తర్వాత అనాథాశ్రమానికి తీసుకువెళ్లాడు. అక్కడ అనాథ పిల్లల సమక్షంలో నందినితో కేక్ కట్ చేయించాడు. అయితే నందిని సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఇవన్నీ చేస్తున్నావు, ఇంతకీ నా గిఫ్ట్ ఏదని అడిగింది. ఆమె మాటలకు మనసులోనే ఎందుకు చావటానికి అంత తొందర డార్లింగ్ అనుకుంటూ
నీ సర్ప్రైజ్ రాత్రి 7 గంటలకు నీ ముందు ఉంటుందని ఆమెను సాయంత్రం దాకా తిప్పి రాత్రి 7 గంటల సమయం అయ్యేసరికి తాళంబార్ సమీపంలో ఉన్న ఓ నిర్మానుషి ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లగానే నందిని ఇక్కడికి ఎందుకు తెచ్చావంది. వెంటనే వెట్రి, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇక్కడే ప్లాన్ చేశా, కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని. నేనెలాగో తేడానే కదా, అందుకే ఇలా ప్లాన్ చేశా అన్నాడు. అయితే అప్పుడు కూడా నందిని వెట్రి మాటల్లోని మర్మాన్ని గ్రహించలేకపోయింది. నిజంగానే వెట్రి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడమ్మా అనుకొని, అవునా అయితే మరి నా గిఫ్ట్ ఏది అని అడిగింది. వెంటనే వెట్రి కర్చీఫ్ తీసుకొని ఆమె కళ్లకు గంతలు కట్టేశాడు. ఎందుకు కడుతున్నావని అడిగితే, సర్ప్రైజ్ గిఫ్ట్ కావాలన్నావుగా, కొంచెం వెయిట్ చేయాలి మరి అన్నాడు. వెంటనే ఓ 2 తాళ్లను తెచ్చి ఆమె 2 కాళ్లను చేతులను కట్టేశాడు. వెట్రి అలా కట్టేస్తుంటే నందినికి ఏదో తేడా కొట్టి, ఎందుకలా కాళ్ళు చేతులు కట్టేస్తున్నావని సీరియస్ అయింది. దీంతో వెట్రి, కూల్ డియర్, ఏదో ఇలా నిన్ను డిఫరెంట్ గా రెడీ చేసి ఓ ఫోటో తీసుకొని గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడ్డా అంతే అంటూ ఆమెను ఏమార్చి మరీ కట్టేశాడు. వెంటనే ఇక ఆలస్యం అనర్థం అనుకుంటూ కత్తితో ఆమె మడికట్టు కోసేశాడు. వెట్రి అలా చేయగానే నందిని అరిచింది. అప్పటికే ఆమెకు అర్థమైంది వెట్రి ప్లాన్ చేసి తనని చంపుతున్నాడని. ఈలోగా వెట్రి ఆమె అరవకుండా తన చెయ్యి అడ్డం పెట్టి, నేను లింగాన్ని మార్చుకున్నాక నాకు హ్యాండ్ ఇస్తావా? నన్ను ఎటు కాని వాణ్ణి చేసి నువ్వు నీ ప్రియుడితో సెటిల్ అయిపోవాలనుకుంటున్నావా? అందుకే నీకు శిక్ష అంటూ ఆమె మెడ దగ్గరికి వచ్చి, నీ మెడ ఎంత బాగుందో, దీని మీద ఘాటు పెడితే ఇంకా బాగుంటుందని ఆమె మెడ కోసేశాడు. అక్కడితో ఆగకుండా తెచ్చుకున్న పెట్రోల్ ని ఆమెపై పోసి నిప్పంటించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ మంటలకు తట్టుకోలేకపోయిన నందిని అరవటం మొదలుపెట్టింది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. మంటల్లో కాలిపోతున్న నందినిని చూసి ఆ భవనం నిర్మాణంలో ఉండటంతో అక్కడ ఉన్న ఇసుకను ఆమె మీద పోసి మంటలు ఆర్పి విషయాన్ని పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈలోగా అంబులెన్స్ రావటంతో అందరూ కలిసి నందినిని అంబులెన్స్ లో ఎక్కించారు. అయితే అప్పుడు నందిని పక్కనే ఉన్న పోలీసులతో వెట్రి పేరు చెప్పి అతని నెంబర్ వారికి చెప్పి స్పృహ కోల్పోయింది. ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్లిన కొద్దిసేపటికే నందిని చనిపోయింది. అయితే నందిని వెట్రి పేరు చెప్పి అతని నెంబర్ ఇవ్వటంతో పోలీసులు ఆ నెంబర్ కి కాల్ చేశారు. దీంతో వెట్రి ఏం తెలియని వాడిలా హాస్పిటల్ కు చేరుకున్నాడు. నందిని తన స్నేహితురాలని, ఆమెకు ఇలా జరగటం బాధగా ఉందని ముసలి కన్నీరు కార్చాడు. అయితే అప్పటికే ఘటనా స్థలం నుండి నందిని సెల్ ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు నందినికి వెట్రికి జరిగిన చాటింగ్స్ ని పరిశీలించారు. అవన్నీ అనుమానాస్పదంగా అనిపించటంతో పాటు నందిని దహనం అయిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా అందులో నందిని వెట్రి ఇద్దరు కలిసి అక్కడికి వచ్చినట్లు ఉండటంతో పోలీసులకు వెట్రిపై అనుమానం వచ్చి వారి స్టైల్లో అతన్ని విచారించడంతో వెట్రిమారన్ తనే నందినిపై పెట్రోల్ పోసి నిప్పంటించానని చెప్పాడు. మొదట్లో నందిని తనతో ప్రేమగా ఉందని, అందుకే నేను లింగ మార్పిడి కూడా చేయించుకున్నానని, అయితే నేను మగాడిలా మారాక నందిని సహోద్యోగితో ప్రేమలో పడి తనకు హ్యాండ్ ఇచ్చిందని, ఆ కారణంగానే నేను ఆమెపై కోపం పెంచుకొని నందినిని చంపేశానని ఒప్పుకున్నాడు. అయితే నందిని పేరెంట్స్ వర్షన్ మాత్రం వేరేగా ఉంది. తమ కూతురు వెట్రిమారన్తో స్నేహం మాత్రమే చేసిందని, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వెట్రి ఆమెను పెళ్లి చేసుకోమని లింగాన్ని కూడా మార్చుకొని నందినిపై ఒత్తిడి తెచ్చాడని, అయితే పెళ్లికి నిరాకరించడం వల్లే తమ కూతుర్ని వెట్రి చంపేశాడని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.